ఇప్పటి వరకు 3 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. కానీ ఆయన నేను 3 సార్లు కలిసా. యాజ్ ఎ ఓబీసీ ప్రధానమంత్రి అయిందని మేము చాలా సంతోషపడ్డాం. కానీ ఈ 3 సార్లు కూడా ఎన్నడూ కూడా మహాత్మా జ్యోతిరావు పూలే పేరు ఎత్తనోడు ఇవాళ 200 సంవత్సరాలు అంటే 199వ జన్మదిన సందర్భంలో ఆయన పూలేస్తాడు. ఆ రోజులలో స్వాతంత్రం రానప్పుడు 18th సెంచరీలలో చదువుకుంటేనే అగ్రకులాలతో ఈక్వల్గా మనం ఎదగగలుగుతామని ఆలోచన చేసి ఆయనకు ఎన్నో అవమానాలు జరిగాయి అగ్రకులాల. ఇక లాభం లేదని అన్నాడు. తప్పనిసరిగా ఈ న్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలని ఆలోచన చేసి అప్పుడు సావిత్రిబాయి పూలేతో కూడా మహిళలు కూడా పైకి రావాలని ఆయన స్కూల్ పెట్టించిన ఘనత. ఇవాళ ఎన్నడూ లేని ప్రేమ చూపిస్తున్నాడు ఆయన. అయ్యా ఆయన ఎన్నడూ లేని ప్రేమ చూపించి నేను వద్దనా, కానీ ఆయన ఆలోచనని ఇంప్లిమెంట్ చేయమంటున్నా. ఆయన ఆలోచన సామాజిక న్యాయం అన్నాడు. మేము మనుషులమే, మాకు కూడా సరి అయిన న్యాయం జరగాలన్నాడు. కానీ సామాజిక న్యాయం పక్కకు పెడతాడు, కేవలం మహిళా బిల్లు పెడతాడు. అచ్చా ఏమన్నావు? బేటీ బచావ్ బేటీ బడావ్, బేటీ బచావ్ బేటీ బడావ్ के साथ अन्याय क्यों कर रहे? మమతా బెనర్జీ ఆమె కూడా 3 సార్లు 4 సార్లు అయింది. ఆమెని తొక్కేయాలని ఆలోచన చేస్తావు. ఇక మహిళా బిల్లులో జరుగుతున్నటువంటి 2011 నుంచి చర్చ చేస్తాడట. అరే 15 ఏళ్ళు ఎక్కువైంది కదరా బాబు, మా మహిళలు పెరిగిండ్రు, మా జనాభా పెరిగింది. ఆఖరుకు నువ్వు కులగణ అది జనగణలో కులగణ ఎస్సీ ఎస్టీలకే పెడతావు. కానీ మా బీసీలకు మనుషులు గారా, మా లెక్క చెప్పారా? ఎవరు అడిగినా జ్యుడిషియరీ ఏమి అడుగుతున్నది? మీ సంఖ్య ఎంత ఉన్నది అంటున్నది. సంఖ్య కావాలంటే మా జనగణన చేయాలి కదా. అదే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు చెప్పిన తర్వాత ఏది భారత్ జోడో యాత్ర వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ జితనా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. కేవలం ఎస్సీలకే కాదు ఓబీసీలకు కూడా అన్యాయం జరుగుతుంది అన్నాడు. దాన్ని నువ్వు పక్కకు పెట్టి 2000 లెక్క పెడితే ఇక మేము ఏమి రావాలి రా భయ్? మేము మనుషులం కాదా? మేము ఓట్లు వేస్తలేమా? ఓట్లు వేసేటవాడు ఫస్ట్ ఎవడు? ఎస్సీ ఎస్టీ ఓబీసీలు మైనార్టీలే వేస్తారు. దొరలు మెల్లకి వస్తారు 3 గంటల. వెరీ హార్డ్, ఐ కాంట్ గో బై 4 o'clock అంటారు. మేము అట్లా కాదు కదా, 6 గంటలకే పోయి నిలబడతారు. మా అక్కలు మా చెల్లెళ్ళు పేదోళ్ళు కనుక మమ్మల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నాం? ఈ బిల్లు కూడా కావాలని పెట్టి, ఎందుకంటే ఒక పక్క తమిళనాడులో ఎలక్షన్, ఇంకో పక్క ఏది వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ జరుగుతుంటే దెబ్బ కొట్టడానికి అన్ని పార్టీలను విలువరా బాబు. ఇవాళ ఏ నిర్ణయం తీసుకురానాడు? ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ఎవరు తెచ్చిండ్రు? 5 సంవత్సరాలకు ఎన్నిక జరగాలి. పంచాయతీరాజ్ తెచ్చినటువంటి 72, 73 అమెండ్మెంట్ తెచ్చిన రాజీవ్ గాంధీ గారు. దాన్ని కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే కులగణలో ఓబీసీలు ఉండాలి, కులగణలో మహిళలు కూడా ఉండాలి. అప్పుడు ఇవాళ జితనా హిస్సేదారి అంటే వీళ్ళ సంఖ్య ఎంతో పెరగాలి కదా. ఇవాళ పిల్లలు కూడా ఏది ఇంటర్మీడియట్లో మా మహిళలే ముందుకున్నారు అంటే చదువులో ఎంత ముందుకు పోయిండ్రు. ఇది మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన. ఏదైనా 16, 17, 18 ఢిల్లీలో ఏది పార్లమెంట్లో అత్యధిక సమావేశం పెడుతున్నాడు. కనుక దాంట్లో కావాలని మెజారిటీ ఉన్నదని నువ్వు పాస్ చేసుకుంటే ఈ దేశం చరిత్రహీనుడు అవుతావు. నువ్వు ఒక అగ్రకులాలు ఉన్నటువంటి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు, నువ్వెందుకు చేయవురా బాబు? కనుక దీన్ని చేసేందుకు హర్ మహిళ చలో ఢిల్లీ, వాళ్ళు ఎంబడి మహిళ ఎంబడి అందరు రావాలి, ఢిల్లీలో కూర్చుందాం. ఎట్టి పరిస్థితుల్లో మహిళలకు కూడా ఏది సబ్ క్యాస్ట్ పెడితేనే వీళ్ళకి లాభం అవుతుంది. లేకుంటే అంతా దొరల పిల్లలు వస్తాయి. ఇప్పుడు మా చెప్పిండు చూడు, వాళ్ళ భార్య వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తే మేము అడక తినేదనుకున్నాం రా బాబు. కనుక తప్పనిసరిగా ఏదో రాహుల్ గాంధీ గారు కూడా దీని గురించి ప్రయత్నం చేస్తున్నాడు. తప్పనిసరిగా ఆల్ ఇండియా ఓబీసీ సెల్ చైర్మన్ అనిల్ యాదవ్ గారు కూడా ఉన్నారు. మాకు తప్పనిసరిగా జంతర్ మంతర్ పోవడానికి ఆయన పర్మిషన్ తీసుకుంటా అంటున్నాడు. తప్పనిసరిగా అందరు రావాలి. చలో మహిళ పోరాడు కూర్చుందాం. యావత్ భారతదేశ ప్రజలకు చెప్దాం, నియంతత్వం నడుస్తుంది కాబట్టి అన్ని పార్టీలు కూడా విలువాలి. అందరు సహకారం తీసుకొని ఈ బిల్లులో కులగణ కూడా జరగాలి అన్న మా సంఖ్య తెచ్చుస్తుంది. అదేవిధంగా మహిళలకు కూడా రాజకీయంగా రావాలని ఆలోచన ఆనోడే చేసిండు 33%. కానీ సబ్ క్యాస్ట్ పెట్టలేడు. ఈ సబ్ క్యాస్ట్ పెట్టకుండా కొట్టేయాలని చూస్తుంది. కనుక ప్రతి మహిళలు కూడా తప్పనిసరిగా ఢిల్లీకి రండి, అక్కడ తేల్చుకుందాం. మనం ఎన్నో రోజులు ఇక్కడ ధర్నా చేసాము. ఏది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏం రాదు, చలో ఢిల్లీకి తేవాలని ప్రతి మహిళ కష్టం ఉన్న కష్టం మీరందరూ రండి.
మీ అందరికీ కూడా అయినంత మటుకు మాకు సహకారం చేస్తాం. మీ సమస్యలు తీర్చుకోవాలంటే మీరు కూడా ముందుకు రావాలని ప్రతి మహిళను కోరుతున్నా. రైట్.